హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెస్ట్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడే ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అంటే మనం ఈ క్లాస్లో ఎస్క్యూఎల్ పిఎల్ ఎస్క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే, ఎస్క్యూఎల్ పిఎల్ ఎస్క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే, సో ఈ పిఎల్ దీంతో పాటు మీ ఈ క్లాస్ అయిపోయేలోగా మీకు ఏమేమి తెలుసుకోబోతున్నారంటే ఎస్క్యూఎల్ పిఎల్ ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్, వాట్ ఈస్ ప్రొసీజరల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్, ఓకే, అండ్ వాట్ ఈస్ డేటాబేస్, డేటాబేస్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోకపోతున్నాము. అదేవిధంగా ఎస్క్యూఎల్ అనేది ఒరాకిల్ అనేది ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, సో ఇంకా మనం దీనిలో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఓకే, ఎక్కడెక్కడ ఎస్క్యూఎల్ అనేది అప్లికేబుల్ అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, సో ముందుగా ఈ క్లాస్ మొదలుపెట్టే ముందు మన యొక్క కోర్స్ యొక్క కంటెంట్ కూడా చూద్దాము ఫస్ట్ ఒకసారి. సో ఈ కోర్స్ కంటెంట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది: ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, నెక్స్ట్ ఇది తర్వాత క్లాసెస్లో ఉంటుందండి. ఇవాళకి మాత్రం ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్లో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇంట్రడక్షన్ టు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అడ్వాంటేజ్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ అంటే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఓకే, డిసడ్వాంటేజ్, ఇవన్నీ కూడా మనం తర్వాత క్లాసెస్లో మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, సో without any further delay, let's start our today's session. So today's session is about to learn about introduction of SQL, PLSQL, what is the database, and what is procedural and non-procedural language, what are the applications of SQL. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఓకే, సో ఫస్ట్ ఇవాళ మనం తెలుసుకోబోయేది ఒరాకిల్. సో ఫస్ట్ ఒరాకిల్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అని కూడా మనం పిలుచుకుంటామండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అని కూడా పిలువబడుతుంది. అది ఎందుకనేది కూడా ఈ సెషన్ బై ద ఎండ్ ఆఫ్ ది సెషన్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ క్లాస్ అయిపోయేలోగా మీరు తెలుసుకుంటారు. ఓకే, దీనిలో మనం ఒరాకిల్లో వచ్చేసరికి మనం టూ పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఎస్క్యూఎల్, రెండోది పిఎల్ఎస్క్యూఎల్. ఓకే, ఫస్ట్ అండర్లైన్ చేద్దాం దీన్ని. ఓకే, సో దీనిలో మనకు వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎస్క్యూఎల్, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి పిఎల్ఎస్క్యూఎల్. ఓకే, ఇవి రెండు పార్ట్స్గా మనం చెప్పుకుంటామండి. సో రెండు పార్ట్స్ ఉన్నవి, అవి ఒకటి ఎస్క్యూఎల్, ఇంకోటి పిఎల్ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ అనేది మనం నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకుంటాము. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఎందుకు అనేది నేను చెప్తాను ఇప్పుడు దీనిలో. సో మన షార్ట్ ఫామ్లో నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ని నేను ఎన్పి అని ఇస్తున్నాను ఇక్కడ. ఎన్పి అంటే నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. అదేవిధంగా ఈ పిఎల్ఎస్క్యూఎల్ అనేసరికి ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. ప్రొసీజర్, ఓకే, ప్రొసీజరల్ లాంగ్వేజ్, సో పిఎల్. ఓకే, సో ఫస్ట్ ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంటి? మనకి మెయిన్గా ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది దాని యొక్క ఫుల్ ఫామ్ అనేది ఎస్క్యూఎల్. కానీ ఇది బేసిక్ క్లాస్ కాబట్టి స్క్రాచ్ నుంచి మనం చెప్పుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. Structured query language. So here I'm going to underline this one. So structured query language అంటే ఏంటి ఫస్ట్? ఓకే,
దాని తర్వాత ఇది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు కదా, అది ఎందుకు అనేది కూడా మనం చూద్దాం. సో స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ అసలు క్వైరీ అంటే ఏంటి? క్వైరీ అంటే మనకు బేసిక్గా మనకు అర్థం చేసుకోవడానికి దీని ఒక ఎంక్వైరీ అని కూడా అనవచ్చు. సో అంటే నేను అర్థం కావడానికి అని చెప్పేసి నార్మల్గా చెప్తున్నాను, కానీ టెక్నికల్ టైమ్స్లో క్వైరీ అని యూజ్ చేయాలి, ప్రొసీజర్ అని యూజ్ చేయాలి, ఓకే స్ట్రక్చర్ అని మాత్రమే యూజ్ చేయాలి. బట్ మన ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో నేను ఇలా చెప్తున్నాను. సో క్వైరీ అంటే మనం ఏ లాంగ్వేజ్, మిగతా లాంగ్వేజ్లో చూసుకుంటే పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, ఏదైనా సరే వాటిలో మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ప్రోగ్రామ్స్ అంటాము. ఎక్కడ వచ్చేసరికి మనం క్వైరీస్ అంటాము. ఓకే, వాటిలో వచ్చేసరికి ప్రోగ్రామ్స్ అంటాము. ఇక్కడ వచ్చేసరికి వాట్ ఎవర్ వి రైట్ ఇన్ SQL వీఆర్ గోయింగ్ టు కాల్ దట్ యాజ్ అ క్వైరీ. ఓకే, సో క్వైరీ అంటే ఒక్కొక్క చిన్న కమాండ్స్ ఉంటాయి. మనకు చిన్న కమాండ్స్ ద్వారా మనం వాటన్నిటిని కూడా యాక్సెస్ చేసుకుంటాము, లేదంటే క్రియేట్ చేసుకుంటాము, ఆల్టర్ చేస్తాము, డిలీట్ చేస్తాము, అప్డేట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఒక క్వైరీ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే, క్రియేట్ అనేది ఒక క్వైరీ, ఆల్టర్ అనేది ఒక క్వైరీ, అదేవిధంగా అప్డేట్. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్ క్వైరీస్ అన్నమాట SQL లో. సో దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. It is an non-procedural language. It is also called as, నేను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లాస్లో లైవ్ క్లాస్ నోట్స్లో మెన్షన్ చేస్తాను మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేది. సో మీకు తర్వాత చూసుకున్నా కూడా, ఒకవేళ రివైజ్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ ప్రొసీజరల్. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అనేది రాయడం. SQL సరికి మనం ప్రోగ్రామ్స్ రన్, జస్ట్ క్వైరీస్ మాత్రం రాస్తాము, రన్ చేస్తాము. బట్ అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లోనే ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ కిందకి వాటిని కన్సిడర్ చేయరు. బట్ ఇన్ PLSQL వచ్చేసరికి మనం ఒక ఒక ప్రోగ్రామ్ని ఏ విధంగా అయితే రాస్తామో దానిలో సేమ్ అదే విధంగా PLSQL లో మనం ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక పాయింట్ వచ్చేసరికి SQL అనేది కంప్లీట్గా క్వైరీ బేస్ మీదే ఉంటుంది. ఓకే, SQL అనేది కంప్లీట్గా మనకి క్వైరీ బేస్ మీదే ఉంటుంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ SQL ఈజ్ కంప్లీట్లీ క్వైరీ బేస్డ్ లాంగ్వేజ్. మీకు కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇస్తాను, ఎందుకంటే అన్నీ దగ్గరగా ఉంటే చాలా ప్రొసీజర్ ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది, ఎక్కువ పాయింట్స్ ఉన్నట్లు కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ నాట్ ఎన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేవి దీనిలో ఉండవు, దీనిలో SQL లో మాత్రమే. నేను ఫస్ట్ SQL గురించి మాత్రమే చెప్పి తర్వాత PLSQL గురించి మాట్లాడుకుందాం. ఓకే, SQL అనేది ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేవి ఏవి ఉండవు. కాబట్టి this language is not supported ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేవి ఏవి ఉండవు. ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేవి ఏవి ఉండవు. ఓకే సరే, ప్రోగ్రామ్స్ ఉండవు, మరి ఏముంటాయి? క్వైరీస్ ఉంటాయి. మరి ఆ క్వైరీస్ ఏముంటాయి? బేసిక్ క్వైరీస్ అనేవి ఏముంటాయి దీనిలో, అవి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. వచ్చేసరికి we can write the queries
అదే అదర్ లాంగ్వేజ్లో అయితే వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్స్, అదే ఇక్కడైతే వీ కెన్ రైట్ ద క్వైరీస్. ఓకే, we can write the queries. You can write the queries by using చూసారా, బై అనేది బ్లూ కలర్కి వచ్చేసింది. దట్ మీన్స్ బై అనేది కూడా మనం ఈ ఎస్క్యూఎల్లో యూజ్ చేస్తాం. ఓకే, సో దీన్ని నేను, ఇది నార్మల్ కాబట్టి దీనిలో మెన్షన్ చేశాను, బై యూజింగ్ సెలెక్ట్ అప్డేట్ ఇన్సర్ట్ డిలీట్. ఇంకా ఇంకా చాలా ఉంటాయండి. మనకి బేసిక్ క్లాస్ కాబట్టి కొన్ని చెప్తున్నాను, ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతాయి అనమాట. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయడానికి, అప్డేట్ అంటే అప్డేట్ చేయడానికి, ఇన్సర్ట్ అంటే వేరే ఏదైనా వాల్యూస్ని కానీ రోస్ని కానీ కాలమ్స్ని కానీ ఇన్సర్ట్ చేయడానికి, అదేవిధంగా డిలీట్ మనకి బేసిక్గా తెలుసు, డిలీట్ అనేది డిలీట్ చేసేయడానికి. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్ కమాండ్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేది మనం నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా. సో నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఓకే, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ సో ఏదైనా లాంగ్వేజ్ మనకి దానిలో కంట్రోల్ స్ట్రక్చర్స్ని కానీ ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని కానీ సపోర్ట్ చేయకపోతే దాన్ని మనం నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. ఓకే, ఏదైనా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసరికి అది దానిలో కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనే కనుక సపోర్ట్ లేకపోతే వాటిని నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. సో అసలు ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏంటి, ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటని కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, నోట్ చేస్తున్నాను అంతా కూడా. నెక్స్ట్, ఇఫ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ సపోర్టెడ్. సో ఇక్కడ మధ్యలో క్యాపిటల్ లెటర్స్ అవి ఎందుకు వస్తాయంటే మనం రాసే నోట్స్ కూడా డైరెక్ట్గా ఎస్క్యూఎల్లోనే రాసేస్తున్నాము, ఎడిట్ ప్లస్లో మనం ఎస్క్యూఎల్లోనే రాసేస్తున్నాం, అందువల్ల అవి క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. ఓకేనా, ఏదైతే మనకి ఎస్క్యూఎల్లో యూజ్ చేయబోతామో ఆ కమాండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి బ్లూ కలర్లో అండ్ క్యాపిటల్ లెటర్స్లో వచ్చేస్తాయి. ఓకేనా, మీరు మధ్యలో ఏంటివి క్యాపిటల్ లెటర్స్ చూస్తాం, స్మాల్ లెటర్స్ ఇలా అనుకోకండి. ఏదైతే క్యాపిటల్ లెటర్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనం మ్యాక్సిమం వచ్చేస్తాము ఎస్క్యూఎల్లో అప్కమింగ్ క్లాసెస్లో. ఓకే, ఇది థియరీ కాబట్టి నేను నోట్స్ మాత్రం రాస్తున్నాను. ప్రాక్టికల్ సెషన్స్లో ఈ కమెంట్స్ అనేవి కూడా మనం యూజ్ చేయబోతున్నాం. ఓకే, సపోర్టెడ్ is not supported control structure. Control structures and iteration control structures. Iteration control structures.
That type of language is called as, సో మనకి ఇక్కడ లెంత్ అయిపోతుంది కాబట్టి దీని కింద లైన్ తీసుకుందాం. Testing control such the type of language is called as non-procedural. Non-procedural language. ఓకే, సో ఏదైతే లాంగ్వేజ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని అండ్ ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని సపోర్ట్ చేయదో వాటిని నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. ఓకే, కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అసలు? ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే మనకి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అవి వచ్చేసరికి మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటాం. ఇటరేషన్ అంటే ఏంటి? మళ్ళీ రిపీట్. ఓకే, మళ్ళీ రిపీట్ అంటే అదొక లూప్ లాగా రిపీట్ అవుతుంది అనమాట. లూప్ అంటే అందులోనే లోపలే రిప్ అనేది ఒక ప్రోగ్రామ్ లో రిపీట్ అవుతూ మనకి అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో కానీ ఈ రెండు కంట్రోల్ స్ట్రక్చర్స్ ని, ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని నార్మల్ ఎస్క్యూఎల్ అనేది మనకి సపోర్ట్ చేయదు. ఓకేనా? కాబట్టి దాన్ని నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. సో ఈ ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ లూప్, వైల్ లూప్. ఫర్ లూప్, వైల్ లూప్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా బేసిక్ ప్రోగ్రామింగ్ ఎవరైతే చేస్తుంటారో ఆల్రెడీ, ఎవరైతే పైథాన్ కానీ జావా కానీ ఎవరైతే చేస్తుంటారో అవన్నీ కూడా వాళ్ళకి వెంటనే అర్థమైపోతాయి. మిగతా వాళ్ళకి అర్థం కావడం కొంచెం టైం పడుతుంది. అర్థం కావని కాదు, కానీ మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రాణం క్లాసెస్లో అర్థమవుతాయి. ఒకేసారి మొత్తం చెప్పినా కూడా ఏం అర్థం కాదు, కాబట్టి మెయిన్ కీవర్డ్స్ చెప్పి నేను క్లాస్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీ చేత మీరు ఖచ్చితంగా చేస్తారు. ఇవి చేస్తారు, నేను చెప్తాను, మీరు చేస్తారు. ఓకే, కంట్రోల్ స్ట్రక్చర్స్, అదేవిధంగా ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి ఈ పెద్దగా ప్రీ రిక్వెసైట్స్ ఏమి ఉండవండి. ఎవరికి అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎవరికి ఏమి రాకపోయినా సరే ఇది ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను కాబట్టి చెప్పేటప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకపోయినా సరే ఇక్కడ ఒక్కసారి నోట్స్ చూసుకున్నారంటే మీకు మొత్తం కూడా అర్థమైపోతుంది. ఓకేనా? కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్ అని పెట్టేస్తాను పైన. ఇక్కడ మెన్షన్ చేయకపోతే మీరు విని మర్చిపోగలరు. ఇఫ్, ఎల్స్, అదేవిధంగా ఇటరేషన్ కంట్రోల్కి వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్స్కి మాత్రమే ఇవి నేను చెప్తున్నాను. ఫర్, వైల్. ఓకే, ఇవన్నమాట వాటి యొక్క ఎగ్జాంపుల్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్కి ఇఫ్, ఎల్స్ అండ్ ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్కి ఫర్, వైల్, ఇవి రెండు కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ ఇది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ గురించి. నెక్స్ట్ మనం పిఎల్ఎస్క్యూఎల్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. సో మరి పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి అది మనం ఇప్పుడు చూద్దాం. ఇంకెక్కడ ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, నేను సార్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ పిఎల్ఎస్క్యూఎల్ అంటే ప్రోగ్రామింగ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. దీన్ని మనం ప్రోగ్రామింగ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. సో ఇందులో మనం ప్రోగ్రామ్స్ని రాస్తాం అనమాట. సో పిఎల్ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్లో ప్రోగ్రామ్స్ రాయం, క్వైరీస్ మాత్రమే రాస్తాం. కానీ ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ వచ్చేసరికి మనం ప్రోగ్రామ్స్ రాస్తాం. అందువల్ల ఇది ప్రోగ్రామింగ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. ఓకేనా? సో హియర్ ఈ పాయింట్ నేను మెన్షన్ చేస్తున్నాను.
ఆర్ ద ఫుల్ ఫామ్ అని పెట్టేస్తాను. ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ దీనిలో ఒక మెయిన్ స్పెషాలిటీ ఏంటో అసలు మనం పిఎల్ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తాము? ప్రోగ్రామ్స్ రాయడానికి, క్వైరీస్ బదులు ప్రోగ్రామ్స్ రాయడానికి పిఎల్ఎస్క్యూఎల్ అని యూజ్ చేస్తాము. ఓకే, సో దాని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఇన్ PLSQL we can write the programs. We can write the programs using దేన్ని చూసుకొని రాస్తాం? SQL క్వైరీస్ యూజ్ చేసుకొని రాస్తాం. SQL క్వైరీస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా చూద్దాం. దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఏ లాంగ్వేజ్ అయితే మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ని అదేవిధంగా ఇటరేషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. సో ఓకే, దీన్ని మనం ఇవి వేరే విధంగా రాస్తాము. చిన్న మోడిఫికేషన్ ఉంటుంది అంతే. ఇది సపోర్ట్ చేయదు, అవి సపోర్ట్ చేస్తుంది. నాట్ తీసేసి ఇక్కడ మనం సపోర్ట్ ఈజ్ supported control success and iteration control success. That type of language is called as procedural language. ఓకే, అది దీని యొక్క డెఫినేషన్ అన్నమాట. నెక్స్ట్ దీనిలో మనం ఇంకొక పాయింట్ కూడా చెప్పుకున్నాం ఫస్ట్లో. ఇది అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఓకేనా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఇక్కడ మనం వచ్చేసరికి ఇది మనకి రెండు సపోర్ట్ చేస్తుంది. ఏంటంట? ఒకటి ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్, అదేవిధంగా దీనికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా. ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ అదేవిధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ని రెండింటిని కంబైన్ చేసి యూజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అని అంటాము, ఓకేనా? సో హియర్ మనకి ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ నేను స్పెసిఫై చేస్తాను. Oracle object oriented, okay, object oriented relational database. DB means database, okay. In short form I have written object oriented relational
database. Okay, but why it is called as like that? Because of it combines. సరే దీన్ని అండర్లైన్ చేద్దాము. It combines features of both relational database management system. Relational database management system అంటే దీని బ్రాకెట్లో మళ్ళీ మనం మెన్షన్ చేద్దాం RDBMS అని. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ database management systems. Okay, that's why it is called as an object oriented relational database management system. ఓకే, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లైన్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది దీని యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. డేటాబేస్ అసలు డేటాబేస్ ఏంటి, అసలు రిలేషనల్ డేటాబేస్ అంటే కన్నా కూడా ముందు మనం డేటాబేస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. If you want to understand about relational database management system, first we have to learn about database management system. Okay, so here database is a collection of interrelated data. So ఇందులో ఉండే డేటా అనేది ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ అంటాము. అదేవిధంగా ఇందులో ఈ డేటాబేస్లో మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. ఈ డేటాబేస్లో మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడ మనకి వర్క్ చేస్తుందంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎక్కడైతే మనం డేటాని స్టోర్ చేయాలనుకుంటామో అక్కడ మనకి ఇది యూజ్ చేస్తాము. అంటే మనం అసలు డేటా అనేది ఎవ్రీవేర్ ఎక్కడైనా సరే, ఏ ఆఫీసెస్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఎక్కడైనా సరే మనం డేటా అనేది మనం స్టోర్ చేస్తూనే ఉంటాము. సో డేటా స్టోర్ చేయకుండా మనం ఎక్కడ ఏమీ చేయలేము. ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకోండి, అమెజాన్ ఉంది. ఫర్ సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ హియర్ అమెజాన్. మనందరికీ తెలిసిన ఈ కామర్స్ వెబ్సైట్ కదా ఇది. సో దీనిలో మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టోర్ చేయాలంటే దానికి కూడా ఒక డేటాబేస్ కావాలి కదా. ఓకేనా, సో ఏ డేటాబేస్ లేకుండా, ఏ బ్యాకెండ్ లేకుండా, ఎక్కడ స్టోర్ చేయకుండా ఇదంతా మనకి ఇలా మనకి రిప్రజెంట్ చేస్తుందో, మనకి షో చేస్తుందో ఇది మనకి చూపించదు. ఇవన్నీ కూడా వెనక స్టోర్ చేయకుండా ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది. ఓకేనా, సో here I'm going to write the notes for this.
database is a collection of interrelated data. Okay, database is a collection of interrelated data. నెక్స్ట్ మనం ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నాం దీనిలో, కలెక్షన్ ఆఫ్ డేటా వేర్ వీ కెన్ స్టోర్ పర్మనెంట్లీ ఈజ్ కాల్డ్ యాజ్ డేటాబేస్. మనం డేటాని ఎక్కడైతే పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటామో దాన్నే డేటాబేస్ అని కూడా అంటాము. ఓకేనా, సో కలెక్షన్ ఆఫ్ data where we can store data, we can store permanently is called as database. Is called as database. Okay, next పాయింట్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తాము ఈ డేటాబేస్ని అనేది మనం ఇక్కడ చెప్పుకుందామండి. అంటే ఎక్కడైనా యూజ్ చేస్తారు, కానీ మనకంటూ కొన్ని అప్లికేషన్స్ కూడా చెప్పుకుంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు రిప్రజెంట్ దట్ అప్లికేషన్స్ ఆల్సో హియర్. ఓకే, డేటాబేస్ ఈజ్ main is a main role in real-time applications. Real-time applications. Okay, so come on, give me a minute. సో ఇక్కడ ఈ రియల్ టైమ్ అప్లికేషన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము ఈ డేటాబేస్ని. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ బ్యాంకింగ్ అప్లికేషన్స్. మీ అకౌంట్ నెంబర్ స్టోర్ చేయాలన్నా, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత స్టోర్ చేయాలన్నా, ఓకేనా, మీ నేమ్ కానీ మీ పిన్ కోడ్, మీ సెల్ఫ్ డీటెయిల్స్ ఏవైనా సరే స్టోర్ చేయాలంటే దానికంటూ ఒక డేటాబేస్ అనేది కావాలి. సో బ్యాంకింగ్లో కూడా మనం యూజ్ చేస్తాం. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్. సెకండ్ వచ్చేసరికి ఈ కామర్స్. ఇప్పుడు మనం చూసిన అమెజాన్ కావచ్చు, ఈబే కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, అక్కడ యూజ్ చేస్తాము. e-commerce applications. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కడైనా రియల్ టైం ట్రాఫిక్ కావచ్చు, మీరు వెళ్తుంటే ఏదైనా సిగ్నల్ క్రాస్ చేసినప్పుడు మీ యొక్క నెంబర్ ప్లేట్ని క్యాప్చర్ చేస్తారు కదా. సో ఆ నెంబర్ ప్లేట్ని క్యాప్చర్ చేసి ఆ డేటాని ఆల్రెడీ ఉన్న వాళ్ళ డేటాబేస్తో
పోల్చి చూస్తారు. సో అప్పుడు నెంబర్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఆ విధంగా పట్టుకుంటారనమాట. ఓకేనా, రియల్ టైంలో. ఓకేనా, అవి వచ్చేసరికి మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. సారీ, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ మోస్ట్ పాపులర్ థింగ్ ఇన్ టుడేస్ వరల్డ్, దట్ ఈస్ ఏఐ. ఏఐ బ్రాకెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బాగా ట్రెండింగ్లో ఉన్న పేరు కదా ఇది. సారీ, ఇక్కడ ఓకే. సో ఇవి డేటాబేస్ యొక్క అప్లికేషన్స్. ఓకే, సో ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఇవాళ క్లాస్లో ఒరాకిల్, అందులోనూ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ గురించి తెలుసుకున్నాము. సో దానిలో వచ్చేసరికి ఫస్ట్ మనకి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ వచ్చేసరికి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ అన్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజర్ మీన్స్ ఒక ప్రోగ్రామ్స్ అనేవి మనం యూజ్ చేయము, ఓన్లీ క్వైరీస్ మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, ప్రోగ్రామ్స్ అనేవి రాయడానికి ఈ ఎస్క్యూఎల్ అనేది సపోర్ట్ చేయదు. ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ మాత్రమే చేయదు, కానీ పిఎల్ఎస్క్యూఎల్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ క్వైరీస్ అనుకున్నాం కదా, ఈ క్వైరీస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇవన్నమాట. సో సెలెక్ట్, అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్. నెక్స్ట్ మనం నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్కి మనం అండర్లైన్ చేద్దాం. 1 minute. అప్పుడు మీకు అదొక హెడ్డింగ్ లాగా, అదొక స్పెషల్ పాయింట్ లాగా కనిపిస్తుంది, అపియరెన్స్ బాగుంటుంది. లేకపోతే అన్నిట్లో కలిసిపోతుంది. ఓకే, సో ఈ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఏదైతే కంట్రోల్ స్ట్రక్చర్స్ని, ఏదైతే ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని సపోర్ట్ చేయదో దాన్ని నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాము. కంట్రోల్ స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్స్ వరకు ఇఫ్, ఎల్స్. అంటే ఇఫ్ అంటే ఏదైనా కండిషన్ ఓకే అయితే అయితే అనడానికి ఇఫ్ అంటాము. యాక్చువల్గా జనరల్ మీనింగ్స్ అవి కూడా. ఓకేనా, ఎల్స్ కాకపోతే, అయితే కాకపోతే. ఓకేనా, అవి మీకు రియల్ టైంలో ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా నేను ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ వైల్. సో లూప్లో ఇటరేషన్ అవ్వడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తాం, ఫర్ లూపు, వైల్ లూపు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనం పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటో కూడా చూసాము. దీన్ని ప్రొసీజరల్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఓకే, సో దీనిలో మనం ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు. మరి పిఎల్ఎస్క్యూఎల్ దేనికి సపోర్ట్ చేస్తుందంటే కంట్రోల్ స్ట్రక్చర్స్కి అండ్ ఇటరేషన్ కంట్రోల్ స్ట్రక్చర్స్కి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి సేమ్ ఇవి దీనిలో అయితే సపోర్ట్ చేయవు. అదేవిధంగా పిఎల్ఎస్క్యూఎల్ అయితే ఈ ఎఫ్ఎల్స్, ఫర్లు, వైలు ఇవన్నీ అనేవి కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఒరాకిల్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఇట్ కంబైన్స్ బోత్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. ఓకే, అసలు డేటాబేస్ అంటే ఏంటి, ఇక్కడ మనం డేటాబేస్ అనేది మెన్షన్ చేసాం. సార్ డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా, ఒకదానితో ఒకటి మ్యాచ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను మన కోర్స్ కంటెంట్. సో ఇక్కడ ఈ నెంబర్ 1 వచ్చేసరికి దీంతో కనెక్ట్ అయింది, ఈ టాపిక్ ఈ నెంబర్ 1, ఈ సీరియల్ నెంబర్ 2 టాపిక్ నేమ్. సో ఇది ఇలా ఇలా ఎల్ షేప్లో మనకి కనెక్ట్ అయి ఉందన్నమాట. సో దీన్ని కూడా ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా అనుకోవచ్చు. సో ఇది కూడా ఇప్పుడు నేను ఈ షీట్ని కూడా సేవ్ చేస్తాను కదా లోకల్లో, సో లోకల్ ఆర్ డ్రైవ్లో. సో ఇది కూడా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్కి మీకు చూపించాను మన కోర్స్ కంటెంట్. నెక్స్ట్ మనం దీనిలో ఈ డేటాబేస్లో మనకి డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. టెంపరీగానే కాకుండా పర్మనెంట్గా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడంటే మెయిన్గా బ్యాంకింగ్ అప్లికేషన్స్లో మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, ఏదైతే లింక్ అయినా అవన్నీ కూడా స్టోర్ చేయడానికి కూడా మనకి ఈ డేటాబేస్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ కామర్స్ అప్లికేషన్స్,
ఓకే, ఈ కామర్స్ అప్లికేషన్స్ ఇవన్నీ ఈ డేటా అంతా స్టోర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్లో మీ యొక్క డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి జస్ట్ ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా అనమాట. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ గురించి మీకు తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలుసు, లైక్ ఏ గూగుల్ లాగా అనమాట. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, కాకపోతే ఏదైతే ఏ ఉందో చాట్ జీపీటీ ఆర్ డీప్ సీక్ అలాంటివి ఇంకా చాలా టూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో వాటిని మెయింటైన్ చేయడానికి కూడా మనం డేటాబేస్ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు సోర్ట్ చేస్తాను, వీలైనంత త్వరగా వాటిని సోర్ట్ చేసేస్తాను. ఆ, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఓకే, ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.